హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఇంకా టీ అయితే కాగుతోంది, నేనే పెట్టేశాను. ఇంకా పూరీ చేద్దామని ఇంకా పిండి అయితే తీసుకున్నాను. 2 స్పూన్లు బొంబాయి రవ్వ అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా వేయటం వలన పూరీ అనేది పొంగుతాయి. ఇంకా ఉప్పు కూడా వేసేసి కొంచెం కొంచెంగా నీళ్లు వేసి కలుపుతూ ఈ విధంగా చేశాను. ఎందుకంటే ఇంకా బంగాళదుంప కూడా ఉడకబెట్టాను. పొడి పిండి అయితే తీసుకున్నా. ఇవి వచ్చేసి అత్తయ్య గారికి ఇద్దామని కొంచెం పెద్దవిగానే ఒక బాక్స్ మూత తీసుకుని రౌండ్గా, ఎందుకంటే ఎవరికన్నా ఇవ్వాలి అంటే నీట్గా ఉండాలి కాబట్టి అసలే అత్తయ్య గారు ఇంకా సరే మరీ చిన్నవిగా ఎందుకులే అని ఈ విధంగా అయితే నేను కొంచెం పెద్ద సైజే వేస్తున్నాను. ఎందుకంటే శ్రీవారు ఇంకా అత్తయ్య గారి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది ఇంట్లోనే. కాకపోతే వాళ్ళు ఇవంతా ప్రాసెస్ ఆ పనులు చేస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేసుకోలేరని ఇంకా ఏం చేస్తున్నానంటే, శ్రీవారు ఏమన్నారంటే సండే కట్టి పొంగల్ కానీ పూరీ కానీ వడ కానీ ఇలా వేసినప్పుడు సండే ఈ విధంగా టిఫిన్ కూడా ఇద్దామని నిర్ణయం తీసుకున్నాము. ఇంతకుముందు కొంచెం టైం అటు ఇటుగా అయినా ఏదో ఒకటి చేస్తూ ఇస్తాను కదా. ఈరోజు వచ్చేసి అత్తయ్య గారి కోసం మాత్రమే ఇంకా పూరీ అయితే ఈ విధంగా ఈ సైజులో అయితే చేసి ఇచ్చాను. శ్రీవారు అయితే ఇంత పెద్ద సైజు అయితే తినరు. ఇంకా తనకొచ్చేసి చిన్నవిగా వేశాను. చిన్న బౌల్ తీసుకుని అలా చూసారా, బొంబాయి రవ్వ వేయటం వల్ల ఎంత బాగా పొంగాయో. ఇంకా బంగాళదుంప కూడా ఉడకబెట్టి ఆ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా నేను కొంచెంగా గోధుమ పిండి కలిపాను లాస్ట్లో చిక్కదనం కోసం. ఇంకా ఈ విధంగా ఇదిగోండి పూరీలు. ఇవైతే ఒక హాట్ బాక్స్ కానీ అందులో పెట్టి ఇచ్చేస్తాను. ఇంకా మాకు కూడా వేద్దాంలే ముందు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత అని. ఇంకా పూరీ కూరలో శనగపిండి అయితే వేయలేదు, గోధుమ పిండి అయితే వేశాను. పాప అయితే నాకు పూరీ వద్దు అంది. ఇంకా అందుకని ఈ విధంగా అయితే ఈరోజు సండే కాబట్టి నిన్న ఇంకా పూరీ కర్రీ కూడా ఒక బాక్స్లోకి తీస్తున్నాను. ఇక అత్తయ్య గారి కోసం అయితే పూరీ చేసి ఇంకా మేము కూడా తినేసాము. అందుకని ముందుగా ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా మాకు వెయ్యాలి. అందుకని ఈలోపు శ్రీవారు వచ్చేసి దీపారాధన చేసుకుంటున్నారు. ఇంకా అందుకని మాకు కూడా అదిగోండి పూరీ కర్రీ అయితే రెడీ అయింది, బాక్స్లోకి తీశాను. ఇంకా పూరీ కూడా శ్రీవారు నేను ఇచ్చేస్తా ఇవ్వు అన్నారు. ఇంక ఈలోపు మాకైతే చేస్తున్నాను. శ్రీవారు తిన్న ప్లేటు చూపిస్తాను. చాలా చిన్నవిగా ఒక 4 వేసి, ఇంకా నాకు పూరి ఇష్టం కాబట్టి నేను చిన్న సైజు ఆగవని నేను పెద్దవిగా నార్మల్గా వేసేసుకున్నాను. ఇంకా బాక్స్ మూత లేదు, షేప్ లేదు అని. ఇంకా ఏ ఆడవాళ్ళైనా అంతే కదా, ఎదురు వాళ్ళకి పెట్టడానికి నీట్గా ఇచ్చేస్తాం, మనదేముందలే అన్నట్లుంటాము. ఇంకా ఆయిల్ కాగుతోంది, ఇదిగోండి మీరు ఇది ఇచ్చేసేయండి అని చెప్పాను. ఇంకా పూలు పెడుతున్నాను ఒక్క నిమిషం అని. ఇంకా శ్రీవారు అయితే నేను అన్నీ రెడీ చేసిన తర్వాత అయితే ఇచ్చారు. ఇంకా మాకు కూడా వేసేస్తాను దాదాపు. ఇంకా అలాగే చేస్తాను. క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చింది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేశాను. నేను అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తాను. కారం అయితే వెయ్యను. క్యారెట్ ఉంటే బాగుండేది అన్నారు శ్రీవారు. ఇదిగోండి అల్లం చిన్నవిగా కట్ చేసి ఈ విధంగా అయితే వేస్తాను. ఇంకా ఇది కొంచెం వేగాక బంగాళదుంప ఈలోపు పై పొట్టు అనేది తీసాను. ఇది కొంచెం మెత్తగా ఈ విధంగా ప్రెస్ చేసి అయితే వేస్తాను. ఎందుకంటే చిక్కగా ఉంటేనే బాగుంటుంది కదా, నీళ్ళగా లేకుండా. ఇంకా అవి ఎలాగూ మనం అటు ఇటు తిప్పేసరికి అవి ఇంకా ఇదవుతాయి. ఇంకా పసుపు అనేది వేసాను. ఇంకా కారం యాడ్ చేయను నేను, అల్లం ఫ్లేవర్తోనే. ఇంకా సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని వాటర్ అనేది వేసి కొంచెం దగ్గర పడేలోపు గోధుమ పిండి వాటర్ అనేది కొంచెం యాడ్ చేస్తాను. శనగపిండి అయినా గోధుమ పిండి అయినా రెండిట్లో ఏదైనా
యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే గోధుమ పిండి కొంచెం థిక్నెస్ కోసం అయితే వేశాను. ఇంకా ఫైనల్లీ కొత్తిమీర వేసాను అంటే దగ్గర పడ్డాక పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా చక్కగా వచ్చేస్తుంది. ఇంకొక 2 మినిట్స్ నుంచి గోధుమ పిండి కూడా. ఇంకా నేను పూరీ చేస్తున్నాను కదా అని శ్రీవారు వచ్చేసి బెడ్షీట్ అయితే ఈ విధంగా మారుస్తున్నారు. ఎందుకంటే పనిలో ఉన్నాను కదా అని. ఇంకా చిన్న చిన్న హెల్ప్లు అయితే చేస్తారు. అది కూడా పెట్టాలా అనుకోవద్దు. ఇలా హెల్ప్ చేస్తారు అని మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇదిగోండి శ్రీవారి ప్లేటు చిన్న చిన్నవిగా. నా ప్లేట్ వచ్చేసి చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా.